ఆయన ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్పీకర్గా సేవలందించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. ఉత్తరాంధ్ర అనగానే గుర్తుకొచ్చే కొందరు సీనియర్ నాయకుల్లో ఆయన పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంతటి సీనియర్ నాయకుడు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. రాజకీయ పోరాటంలో ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలై ఇంటికే పరిమితమయ్యారు. దాంతో ఉత్తరాంధ్ర వైసీపీ కేడర్లో నిస్తేజం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయనే వైసీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం ఆముదాల వలస నుంచి గతంలో ఎమ్మెల్యేగా సేవలందించిన తమ్మినేని ఇప్పుడు రాజకీయాలకు దాదాపుగా దూరమయ్యారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు తమ్మినేని. ఎన్నో ఏళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబుతో విభేదించి వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి గెలిచి స్పీకర్ గా పనిచేశారు. కానీ 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోన రవికుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. కోన రవికుమార్ ఈయనకు మేనల్లుడు, అంతేకాదు బావమరిది కూడా. వీరిద్దరి మధ్య అంత బంధుత్వం ఉన్నా రాజకీయంగా మాత్రం ఎవరూ పోడ్చలేనంత శత్రుత్వం ఉంది. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి హవా నడుస్తుండడం, కోన రవికుమార్ దూసుకుపోతుండడంతో ఇక తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడినట్టేనని చాలా మంది భావిస్తున్నారు. ఇక ఆముదాల వలస నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు కూడా ఏన్నూ ముందుకు వెళ్లనీయడం లేదు. ఓ పక్క కోన రవికుమార్ దూకుడు, మరోపక్క వైసీపీ వర్గపోరు తమ్మినేనికి షాకుల మీద షాకులిస్తున్నాయి. ఒకప్పుడు కనుసైగతో నియోజకవర్గ రాజకీయాలను శాసించిన స్థాయి నుంచి ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నారు తమ్మినేని. కొద్ది రోజుల కిందటే శ్రీకాకుళం జిల్లా వైసీపీ సమావేశానికి కూడా ఈయన డుమ్మా కొట్టారు. దీంతో తమ్మినేని పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఆ క్రమంలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్వయంగా తమ్మినేని ఇంటికి వెళ్లి చర్చలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నియోజకవర్గంలో తమ్మినేని కుటుంబ సభ్యుల జోక్యం కూడా ఎక్కువ అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఆయన సతీమణి వాణి అన్నింట్లో జోక్యం చేసుకుంటున్నారని సొంత పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. అంతేకాదు కార్యకర్తలతో ఆమె దురుసుగా వ్యవహరించడం, సీనియర్లకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం అందరినీ నొప్పిస్తోంది. ఏదైనా పని చేసి పెట్టమని ఎవరైనా వెళితే ఎంత డబ్బిస్తావు అని అడుగుతున్నారట వాణి. దీంతో వైసీపీ కార్యకర్తలే విసిగెత్తిపోతున్నారు. ఇక తమ్మినేని కుమారుడి తీరు సరే సరి, ఇవన్నీ కలిసి తమ్మినేని సీతారాం రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేలా మారిపోయాయి. ఈ క్రమంలో ఇక్కడ మరింత పట్టు సంపాదించేందుకు కోన పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేగా గెలవగానే ఇచ్చిన హామీలను ఒక్కొక్కదాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎవరికి ఏ పని ఉన్నా చేసి పెడుతున్నారు. అంతేనా, శ్రీకాకుళం నుంచి ఆముదాల వలస వరకు అధ్వాన్నంగా తయారైన రహదారిని ఈ మధ్యే బాగు చేయించారు. దీంతో అక్కడి ప్రజల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న వారు కొత్త రోడ్డును చూసి సంతోషిస్తున్నారు. ఈ ఒక్క కార్యక్రమంతో ఆముదాల వలస ప్రజల మనసులు గెలుచుకున్నారు కోన. దీంతో పార్టీ పరంగా నియోజకవర్గంలో టీడీపీకి తిరుగులేదనే విధంగా పరిస్థితి మారింది. ఈ జోరు ఇలాగే కొనసాగించాలంటే ఆయనకు ఏదైనా మంచి పదవి ఇవ్వాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. ఈ మధ్యే ఆయన్ను పబ్లిక్ సెక్టార్ అండ్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా నియమించారు. ఇది రాజ్యాంగబద్ధ పదవి. అంటే రాష్ట్రంలోని 52 ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును పరిశీలించే అధికారం రవికుమార్ చేతిలో ఉంటుంది. అయినా కూడా ఆముదాల వలసలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే సీనియర్ నాయకుడైన కోన రవికుమార్ కు భవిష్యత్తులోనైనా మంచి పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. ప్రస్తుతం ఆముదాల వలసలో వైసీపీకి దిక్కెవరనే పరిస్థితులు వచ్చాయి. తమ్మినేని అంటీ ముట్టునట్టు వ్యవహరిస్తుండడం, కోన దూకుడు ఆ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఈ నియోజకవర్గంలో వైసీపీకి కష్టకాలమేనని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇటు టీడీపీలో మాత్రం ఫుల్ జోష్ కనిపిస్తోంది. కూటమి అధికారంలో ఉండడం, తమ ఎమ్మెల్యేకు ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉండడంతో తెలుగు తమ్ముళ్లు దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో భారీ ఓటు బ్యాంకు కలిగి ఉన్న కళింగ సామాజిక వర్గం కూడా రవికుమార్కు అండగా నిలుస్తోంది. ఆయనది కూడా అదే సామాజిక వర్గం కావడంతో వారంతా కలిసొస్తున్నారు. ఒకప్పుడు కళింగ సామాజిక వర్గం తమ్మినేని వెంట నడిచింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గత ఎన్నికల్లో రవికుమార్ గెలవడంతో వారంతా ఇప్పుడు ఇటువైపు షిఫ్ట్ అయ్యారు. దీంతో ఇప్పుడు ఆముదాల వలసలో ఎక్కడ చూసినా కోన హవాపైనే మాట్లాడుకుంటున్నారు.